హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఫ్యాషన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు వీడియోలో ఎవరైతే కార్తీక మాసంలో మాలలు ధరిస్తారో అంటే భవానీలు మరియు స్వాములకి పెరుగు లేదా మజ్జిగ తాలింపు ఏ విధంగా చేయాలనేది చెప్తానండి. ముందుగా పెరుగు లేదా మజ్జిగ తాలింపుకు కావాల్సినవి 1 కప్పు పెరుగు, 1 టొమాటో, 2 పచ్చిమిర్చి, కొంచెం మునగాకు, 2 రబ్బలు కరివేపాకు, అలాగే 2 రబ్బలు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు వేసామో అదే కప్పుతో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని పెరుగు బిళ్ళలు లేకుండా అంటే చిక్కటి మజ్జిగలాగా గిలక్కొట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కొత్తగా మాల ధరించిన భవానీ స్వాముల యొక్క మాతలు ఎవరైతే ఈ వంటలు చేస్తారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ఈ 3 పదార్థాలు అస్సలు వాడకండి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తాలింపులు కొంచెం కలర్ వచ్చాక కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం మునగాకు వేసి మిక్స్ చేసుకొని ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టిన పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేసేయండి. మా భవానీ ఈ సంవత్సరమే ఫస్ట్ టైం మాల వేసుకున్నారండి. భవానీకి ఏ విధంగా అల్పాహారం సద్ది ఎలా ప్రిపేర్ చేయాలనేది నాకు అస్సలు తెలియదండి. యూట్యూబ్లో చాలాసార్లు టైప్ చేశాను, కానీ ఒక్క వీడియో కూడా నాకు కనిపించలేదు. సో అందుకని నాలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్దని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోయింది. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ.